పడదు, మాట్లాడలేదు. వాళ్ళకి సపరేట్గా బెడ్ ఉంది. సో ఇంకా జింజర్ కబాబ్ అయితే బాగుంది. జింజర్ కబాబ్ అంటే నేను చూడు జింజర్ కబాబ్ ప్యాకింగ్ చూడండి ఎంత ప్రీమియంగా ఇచ్చారో. 5G అంట. And winner హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. జూలై 22 మా లైఫ్లో అంటే మా ఫ్యామిలీలో ఒక బ్లాక్ డే అనమాట. డాడీ చనిపోయి ఇప్పటికీ 9 years అవుతుంది. చాలామంది అవును అది అంటారు, కానీ ఫేస్ చేసిన వాళ్ళకే ఆ పెయిన్ తెలుస్తుంది. ఇంట్లో ఎవరైనా లేకపోతే, పేరెంట్స్ అవని ఎవరైనా ఒక్క పేరెంట్తో ఉండి లీడ్ చేయడం చాలా కష్టం అనమాట. సో ఇప్పటి వరకు డాడీ ప్రెజెన్స్ అయితే మా దగ్గర ఉంది, మా చుట్టూ ఉంది. సో మా డాడీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతో ఉన్నాయని మేము అనుకుంటాము. ఎందుకంటే ఏం లేని టఫ్ సిచ్యువేషన్లో కూడా డాడీ అన్నీ మాకు ఇచ్చి వెళ్ళారు అన్న ఫీల్ అయితే ఉంది. సో ప్రతి సంవత్సరం ఎప్పుడూ అనాథ పిల్లలకి భోజనం పెడతామన్నమాట. లాస్ట్ ఇయర్ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాము. సో ఈ ఇయర్ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాలని అనుకుంటున్నాం అనమాట. సో పెద్దవాళ్ళు కూడా ఇంకా చిన్నపిల్లలతో సమానమే. నిజంగా వాళ్ళని అలా ట్రీట్ చేసి ఒకరు లీడ్ చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టడం అంటే చాలా కష్టం. సో ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి, ఎక్కడ ఓల్డ్ ఏజ్ హోము అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా వెళ్ళి మీరు కూడా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా హెల్ప్ చేయండి. వాళ్ళ మెడిసిన్స్కి, వాళ్ళ ఫుడ్కి చాలా ఖర్చు అవుతుందంట. సో అంకుల్ మొత్తం అంతా లాస్ట్ టైం బాగా చెప్పారు. సో ఇయర్ కూడా చెప్పించడానికి ట్రై చేస్తాను. ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నా, ఎవరైనా బర్త్డే ఈవెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకున్నా, ఇలా జ్ఞాపకార్థం చేసుకోవాలనుకున్నా వెళ్ళి మీరు ఫుడ్ అయితే పెట్టండి. సో ఆర్ఫన్స్కైనా పర్వాలేదు, ఓల్డ్ ఏజ్ హోమ్కైనా పర్వాలేదు. సో అనాథ పిల్లలకైనా ఇలా ముసలి వాళ్ళకైనా ఎవరొక్కరికి ఫుడ్ పెడితే అన్నదాత సుఖీభవ అంటారు కదా. సో మీరు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. సో కమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫైనల్గా స్టార్ట్ అయ్యాము. రుషి సే హాయ్. ఇది వచ్చేసి పెద్ద వాల్టేర్ దగ్గర చాలా ఈజీ అనమాట. సో అక్కడ ఒక బేకరీ ఉంటుంది, అడిగితే చెప్పేస్తారు. సో ఆ రోజే ఫుల్ వర్క్ ఏదో అవుతుందంట, చెట్లు కొట్టడం అంతా. సో కరెంట్ ఏం లేదు, మొత్తం వైర్స్ అన్ని కట్ చేసి పడేశారు. ఇక్కడ చూసారా వైర్స్ అన్ని ఎలా పడిపోయి ఉన్నాయో. సో రావడానికి కూడా కొంచెం భయం వేసింది, బట్ పవర్ కట్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఆ రోజు రోడ్ బ్లాక్ వల్ల మేము చుట్టూ తిరిగేసి వచ్చాము. లేకపోతే నార్మల్గా ఒక బేకరీ పక్క నుంచి అయితే వచ్చేయచ్చు. చాలా ఈజీ అనమాట. అడ్రస్ మాత్రం వైజాగ్లో ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇది వచ్చేసి రెడ్ క్రాస్ సొసైటీ. ఇంకా ఈ అంకుల్ అయితే మొత్తం అంతా హ్యాండిల్ చేస్తున్నారంటే లీడ్ చేస్తున్నారనమాట. మెయిన్ వచ్చేసి మురళి అంకుల్. మనం వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, మనకు నచ్చింది మనం పెట్టొచ్చు అనమాట. అంటే ఫుడ్ మనం తీసుకొని వెళ్ళక్కర్లేదు, మనం క్యాష్ ఇచ్చేస్తే వాళ్ళే ప్రిపేర్ చేస్తారు మనకు నచ్చింది, అంటే మనం చెప్పింది. సో మేము చెప్పాం సాంబార్, బెండకాయ కర్రీ, వంకాయ కర్రీ, ఇంకా చికెన్, వైట్ రైస్, మిక్స్డ్ పలావ్లా చేస్తారు, అంటే బిర్యానీలా మిక్స్డ్ వెజిటేబుల్స్తో, ఇంకా బనానా. ముందు వచ్చేసి వాళ్ళు వచ్చేవారు, మనం సర్వ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదంట, మనం వెళ్ళి సర్వ్ చేయాలి. సో మేమే వెళ్ళి సర్వ్ చేసాము. నమస్కారం. ఈరోజు వై అర్జునరావు జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మన మంచి భోజనం ఏర్పడేశారు. వారికి మన సభ్యులంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు అర్జునరావు గారి ఆత్మ
చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నదాత 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ అనుకున్నాను. బట్ నాకు తెలీదు వాళ్ళు మూగవాళ్ళు, మాట్లాడలేరు, వినపడదు చాలా మందికి అని చెప్పేసి. అంకుల్ ఎన్ని ఇయర్స్ నుంచి అంకుల్ ఇచ్చేస్తున్నారు? చాలా మంది మాట్లాడలేరు, వినపడదా అంకుల్? మెంటలీ డిజేబుల్డ్. కుషు బాకిరా. ఇక్కడ చాలా మంది మెంటలీ డిజేబుల్డ్ పర్సన్స్ అంట. సో వినపడదు, మాట్లాడలేరు. వాళ్ళకి సపరేట్గా బెడ్ ఉంది. సో ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్ అంట. సో చాలామంది ఉన్నారు లోపల, బట్ ఒక్కసారే పెట్టరు. ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్ పెడతారంట. సో వీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకరికి పెడతారు. సో వాళ్ళు కూడా లోపల ఉన్నారు. ఆ అంకుల్ కూడా ఇక్కడే లోపటే స్టే ఉంటారంట. లాస్ట్ టైం ఈ లోపటి నుండి బెడ్స్ చూపించడానికి అలౌ చేశారు, బట్ ఇప్పుడు లాక్ చేసేసారు. ఒకసారి నేను అంకుల్ని అడుగుతాను అలౌ చేస్తారో లేదో. ఇక్కడ నుంచి అయితే మేము మూవ్ అయిపోతున్నాము. ఇక్కడ మేము తిన్నాం కాకపోతే, ఎందుకంటే జనాలు ఉన్నారనమాట. సో లోపల బెడ్స్ చూపిద్దాం అనుకున్నాను, బట్ ఒకసారి ట్రై చేస్తాను అనమాట బెడ్స్ చూపించడానికి. ఈ అంకులే మొత్తం లీక్ చేస్తుంది. పర్లేదు పర్లేదు. ఇవన్నీ వాళ్ళ బెడ్స్ అనమాట. ఇంకా రూమ్స్లో కూడా ఉన్నాయి. ఈ విండోలో నుంచి చూపిస్తాను చూడండి. మళ్ళీ ఆ లోపటి నుండి వెళ్ళాలంటే నాకు కొంచెం భయం వేసింది, ఎవరూ లేరు కదా. సో నేను బయట నుంచి అలా క్యాప్చర్ చేశాను. దాని తర్వాత వాళ్ళు వస్తారు అన్నమాట. ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తారు. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాము. సో ఎక్కడైనా భోజనం చేసి వెళ్ళిపోవడం ఇంటికి. సో మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా హెల్ప్ చేయండి. సో నేనైతే నాకు డిఎం చేస్తే నేనైతే అడ్రస్ చెప్తాను. చాలామంది మాట్లాడలేరు, మెంటలీ డిజేబుల్డ్ అనమాట. మెడిసిన్స్ కూడా చాలా ఖర్చు అవుతుంది. సో హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా హెల్ప్ చేయండి గైస్. జనాలు ఉన్నారు గట్టిగా. హాయ్ చెప్పమన్నాను నీకు, నమస్తే కాదు హాయ్. నాని స్టాప్ చేయట్లేదు, ఇంక కంటిన్యూగా చెప్తూనే ఉన్నావా? కుషాల్ కుషాల్, మా తమ్ముడు మంచిగా సన్నమయ్యాడు కదా. నీ డైట్ చెప్పరా అందరికి. ఫుల్ సన్నం అయిపోయాడు. నేను ఫాలో అవ్వలేదు. అదే కదా నీకు అంత ఖాళీ. ఏ కుషాల్ ఇటు చూడు. మీరు వాళ్ళతో పాటు తినచ్చు కదా, మీరెందుకు ఇక్కడికి వచ్చి తింటున్నారు అని మీకు డౌట్ ఉండే. సో మనం వాళ్ళకి క్యాష్ ఇచ్చాము, వాళ్ళు తినడానికి ఇచ్చాము. అక్కడ చాలామంది ఉన్నారు. సో మనం అక్కడ తింటే వాళ్ళకి ఫుడ్ సరిపోదన్నమాట. ఇక్కడ మలై కబాబ్ ఇంకా జింజర్ కబాబ్ అయితే బాగుంది. జింజర్ కబాబ్ అంటే నేను చూడు. జింజర్ కబాబ్ అయితే బాగుంది. జింజర్ కబాబ్ అంటే నేను చూడు.
జింజర్ కబాబ్ అయితే బాగుంటాయంట. సో మేమైతే మలై కబాబ్ ఆర్డర్ చేసాము. సో జింజర్ కబాబ్ కూడా బాగుంటుందంట. వస్తే మాత్రం ట్రై చేయండి. తినివ్వట్లేదు అలా అతను కుశాల్ బాబు. ఇక్కడ అస్సలు లైటింగ్ లేదు ఫేస్ మీద. సో అది ఉంది. డ్రింక్లో పెప్సిల్ కన్నా ఫ్రూట్ పల్ప్ అయితే చాలా బెస్ట్. ఇక్కడ ఫ్రూట్ పల్ప్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రూట్ పల్ప్, ఫ్రూట్ పంచో సంథింగ్. సో ఫ్రూట్స్ కూడా వేస్తారు చూడండి, మంచిగా కట్ చేసి. సో డ్రింక్స్ బదులు ఇదైతే ఆర్డర్ చేసుకోండి, బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది కూడా. లాస్ట్ ఫైనల్ పంచ్. లంచ్ అయితే అయిపోయింది. ఇంకా నుండి ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నాను. సేల్ 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 ఆషాఢం సేల్. వైభవ్లో సిల్వర్ సేల్ అయితే నడుస్తుంది. ఇంకా కంకటాలలో 60% ఆఫ్ అంట. సో ఈరోజే స్టార్ట్ అయిందంటే జూలై 22 నుంచి స్టార్ట్ అయింది. జనాలు అయితే మామూలుగా లేరు. ఫస్ట్ డే ఫుల్ క్రౌడ్ ఉంది. సో ఆషాఢం అంతా ఉంటుంది, బట్ అప్పటికి స్టాక్ అయిపోతుంది కాబట్టి సో ముందుగా వెళ్ళి గ్రాప్ చేసుకోండి. ఆఫర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. 300, 400, 500 బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తున్నాయి శారీస్తో సహా. ఇంకా ఫ్రీగా ఎలా ఇస్తారో అలా ఉన్నారనమాట జనాలు అయితే కుప్పలు కుప్పలుగా. ఫుల్ ఆఫర్ ఉంది. జనాలు అయితే మామూలుగా లేరు గైస్. చూడండి, ఆఫర్ ఈరోజు స్టార్ట్ అయిందంట. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కంప్లీట్ క్రౌడ్ ఉండే. సో 550 రూపీస్కి, 650కి కార్డ్ సెట్స్ అయితే వస్తున్నాయి. చాలా చాలా బాగున్నాయి. స్టార్ట్ అయింది, అస్సలు ఖాళీయే లేదు. కంప్లీట్ శారీస్ మీద కూడా మంచి ఆఫర్ ఉంది. సో 300 నుంచి 200 నుంచి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇంకా ఫాస్ట్గా షాపింగ్ చేసుకొని బయటకు వచ్చేసాము. యాక్చువల్లీ వెళ్దామని వెళ్ళలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామన్నమాట. సో ఆఫర్ ఉంది, బాగుంటుంది అని చెప్తే మరదలు. సో వెళ్ళాము. మొత్తానికి 60% ఆఫ్ అయితే ఉంది. ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ నార్బిట్కి వెళ్ళాము. మా కుష్బాబుని కొంచెం ప్లే జోన్లో ఆడిద్దామని చెప్పి. ఆడించావా? కిందకే డౌన్ వెళ్ళిపోయింది. వేసావు. స్టార్టింగ్ నుండి నేనే లీడ్లో ఉన్నాను చూడండి. సో ఎండింగ్ కూడా నేనే లీడ్.
8:42. తెలుసా అర్థమైంది, నేను విన్నాను. దీన్ని తలుచుకొని తలుచుకొని కొట్టుకుంటారంటే ఇనార్బిట్ మాల్కి వెళ్తే ఈ లవ్ ల్యాబ్ కంపల్సరీ ట్రై చేయండి. బాగుందన్నమాట. చాక్లెట్ లవర్స్ మస్తుగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ట్రియో ఒకటి ఇంకా ఫాజియా ఒకటి ఆర్డర్ చేశాను. సో చాక్లెట్ లవర్స్ మస్తుగా ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి ఫైజీ అంట. ఫుల్ చాక్లెట్ ఉంది, ఇంకా పైన కుకీస్తో చేశారు. సో చాక్లెట్ లవర్స్కి మస్తుగా నచ్చుతుంది. ఇంకా ప్యాకింగ్ కూడా ప్రీమియంగా ఉంది. ఇది వచ్చేసి ట్రియో అనమాట. బెస్ట్ సెలర్ అని చెప్పారు. సో ఇదే అన్నిటికంటే బాగుంటుందని చెప్పారనమాట. టేస్ట్ చూస్తే నిజంగా అదిరిపోయింది. కునాఫా లవర్స్కి అయితే మస్తు నచ్చుతుంది అనమాట. మేమైతే 2 ట్రియో ఇంకా 1 ఫాజియా అయితే తీసుకున్నాము. దానికి 1100 చేంజ్ అయితే అయ్యింది. సో కొంచెం కాస్ట్ అనే చెప్పుకోవాలి. ఇదేంటి నేను ఇది ఫైజియా. ప్యాకింగ్ చూడండి ఎంత ప్రీమియంగా ఇచ్చారో. కాస్ట్ కూడా అంతే ఉంది. సో మేము 2 ట్రియో ఇంకా ఈ లెవ్లాబన్ తీసుకున్నాము. అదే ఫైజియా. సో దానికే మాకు 1200 అయిందనమాట. అంటే 1100 చేంజ్ అయింది. చాక్లెట్ లవర్స్ అయితే మస్తుగా ఎంజాయ్ చేస్తారు గైస్. ఏది బాగుంటుంది అది ఇది ఒకటే రెండు ఒకటే లైట్ వచ్చి పర్లేదు ఇనార్బిట్ మాల్కి వెళ్తే కంపల్సరీ ట్రై చేయండి. సో చాక్లెట్ లవర్స్ అయితే. సో ఈరోజు వచ్చేసి ఇలా అయింది. ఇంకా నేను ఎండ్ ఏం చెప్పలేదు. సో నేను నార్మల్గా చెప్పేస్తున్నాను అనమాట. సో కమింగ్ టు మై సెల్ఫ్, దిస్ ఈజ్ అనిత, కాంటెంట్ క్రియేటర్, లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్, ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్. ఈ రోజంతా ఇలా అయిపోయిందనమాట మా కుష్బాబుతో, అందరితో, ఫ్యామిలీతో. నచ్చితే లైక్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్ ఫ్రమ్ విశాఖపట్నం.